శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళకి సంబంధించిన డిమాండ్ నెరవేరాలంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ పెద్దవాళ్ళు ఒప్పుకున్నా చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న నిర్మాతలది ఇప్పుడు ఈ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళు ఫెడరేషన్ లీడర్లు అందరి మీద చిత్తపురి కాలనీకి సంబంధించినంత వరకు చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి వాళ్ళే పెడుతున్నారు. క్రిమినల్ కేసులలో ఉన్న వాళ్ళు అనర్హుడు అని చట్టాలు చెప్తున్నాయి, ఇంకోటి చెప్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా శ్రీరెడ్డి ఇష్యూలో మెంబర్షిప్ ఇవ్వకపోవటానికి కారణం ఏంటని తర్వాత నేను కోర్టులో ఆర్టీ అయితే ఆమె మీద ఒక క్రిమినల్ కేసు ఉంది, అందుకు మెంబర్షిప్ ఇవ్వట్లేదని అక్కడ లీగల్ అడ్వైజర్ స్పెసిఫిక్గా రాసి కోర్టులో ఉంది ఇప్పుడు. ఓకే. సో బలహీనుడికి ఒక న్యాయం, బలవంతుడికి ఒక న్యాయం, చాలా క్లియర్. సినిమా ఇండస్ట్రీ అనేది అంతే, చాలా. సో దే విల్ నాట్ స్పేర్ ఎనీ వన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న నిర్మాతలు ఏముందంటే వీళ్ళు టెక్నీషియన్స్ ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, కార్డుకి 2 లక్షలు వాడు ఎప్పుడు సంపాదించాలి? నాకు ఓపిక లేదు కదా, కానీ తెలంగాణ ఫిలిం లైట్మెన్స్ అసోసియేషన్ అని పెడదామని. ఓకే. మెంబర్షిప్ 10 రూపాయలు. ఓకే ఓకే. 8 అవర్స్ 800 రూపీస్ లేదా 1000 రూపీస్. 8 అవర్స్ 1000 రూపీస్ రోజు కూలి భుజాలు పడిపోయేలాగా మోస్తారు. 1000 రూపీస్ 8 అవర్స్, మెంబర్షిప్ 10 రూపీస్. నువ్వు ఈ లైట్ మెన్ అంటే నీకు ముందు తెలుసుకోవాలి లేట్ ఏంటి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకుంటే కాలుతుంది, ఏది పట్టుకోవాలి. ఆ ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. మన అన్నది ఆయన స్కిల్ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ స్కిల్ లేదని అంటాడు ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ అంటున్నారు, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఏం లేదండి, పెద్దవాళ్ళ ఉనికికి దెబ్బొస్తే కష్టం. ఈ ఫెడరేషన్లు కార్మికులు కూడా ఒక సంఘటితంగా ఉండి అసలు వాళ్ళ చట్టాలు ఏంటని తెలుసుకోవట్ల. ఇంకొక దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కాంపిటెంట్ అథారిటీ అని ఒకడు ఉంటాడు. అది ఉంటాడని లేబర్ డిపార్ట్మెంట్కి తెలియదు. ఓకే. మేము 25 ఏళ్ల క్రితం రక్షా తరఫున అప్పుడు కరికాల వల్లవన నేను ఆయనకి ఇలా ఈ చట్టం ఇది బాబు అని చెప్పి 84. అవునా సార్ మాకు తెలీదు, మరి మేము చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి కాంపిటెంట్ అథారిటీస్ని అపాయింట్ చేయించారు. ఏ డిస్ప్యూట్ అంటే బిట్వీన్ కార్మికుడికి నిర్మాతకి ఏ సమస్య వచ్చినా అది కేవలం టి అంజయ్య భవన్ చిక్కడిపల్లి అక్కడ మాత్రమే పరిష్కరించాలి. ఓకే. ఇక్కడ కాదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి నామోషే కదా పెద్దవాళ్ళు. సో ఇది చట్టం. ప్రతివాడు మాట్లాడితే రాజ్యాంగం చట్టాలు అంటారు కదా, అది పాటించాలి. ఇప్పుడు అందరికీ న్యాయం ఉంటుంది. ఇంకోటి సార్, ఇక్కడ దాసరి గారు ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఈ యూనియన్స్కి సంబంధించిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పంచాయతీ పెట్టుకునేవారు. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారిని కలుస్తున్నారు, అటు బాలకృష్ణ గారిని కలుస్తున్నారు, తర్వాత ఇటు మినిస్టర్, ఇటు తెలంగాణ మినిస్టర్ గారిని కలుస్తున్నారు, అటు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారిని కలవటం జరుగుతుంది. సో ఎక్కడ కూడా వీళ్ళకి ఒక క్లారిటీ ఇంకా రాలేదు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? రాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూల తర్వాత ఈ అగ్రిమెంట్లు ఉన్నాయని అనుకో, అగ్రిమెంట్ లేకుండా రిలీజ్ ఉందనుకోండి, ఆ రిలీజ్ ఆపండి అని వేస్తాం కదా, అప్పుడు సచ్చినట్టు అగ్రిమెంట్ వేయాలిగా. చట్టము ఇప్పుడు మీరు వెళ్ళి అంతెందుకు మీరు నాతో ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, లేబర్ కమిషనర్కి ఈ అగ్రిమెంట్ ఉన్నాయా అని అన్నాను, నేను ఇస్తాను మీకు. ఎఫ్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన పేరు ఇప్పుడు వినిపించిన 10 రోజుల్లో, ఆయన పేరేంటి గుర్తుందా? ఇది ఎడిట్ చేయకుండా వేయాలి మీరు. నిజంగా అప్పుడే మీతో సిన్సియారిటీ ఉంటుంది. అంటే ఎఫ్టీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, దిల్రాజేమో పొలిటికల్ అపాయింట్. ఆయన పేరేంటో తెలియకుండా ఆయన చేయాలని పర్సన్ ఈ ఫైల్ పక్కన పెట్టేయని సినిమాలో చూపించినట్టు ఆయన పక్కన పెట్టేశారు. లేబర్ కమిషనర్ ఆయన పక్కన పెట్టేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన అవార్డులప్పుడు ఆ అరగంట ఉన్నాడు కానీ గంటన్నర కిందే కూర్చున్నాడు ఆయన, సీఎం దిల్రాజు తప్ప. అదే. సో ఇదేంటంటే న్యాయం కావాలి అంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తి
చేయండి. ఇబ్బంది పడ్డది. నీ చిన్న నిర్ణయం మాత్రం అన్నాను ఖచ్చితంగా. చిన్న నిర్ణయం మాత్రం బడ్జెటే ఉంటుంది. నీకేమి ఇస్తా, నువ్వు అడిగేది ఎంత. ఇప్పుడు ఇంకొక విషయం అంటే అది ఎవరు నాకు మైండ్లో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు చెప్తాను. ఆర్టిస్టుల అసోసియేషన్, ఆర్టిస్టుల అసిస్టెంట్ ఉంటారు. ఓకే, గురువు బట్టి అవును, ఇది బట్టి నాకు కూడా ఒకడు ఉంటాడు. ఎందుకురా గంటకోసారి చేయడానికి నువ్వెందుకంటే వాళ్ళకు కూడా మంచి పేమెంట్లు ఉంటాయి. నేను మా మేనేజర్ని అడిగి ఎంతమంది ఉంటాడు, 5,000 మంది ఉంటాడు అసిస్టెంట్లు. అంటే సినిమా మీద మోజుతో ఆ సార్ని చూడొచ్చు, ఆ సార్ని చూడొచ్చు అని వచ్చి ఏముంటే గొడుగు పట్టుకుని కూర్చోయటం పట్టుకుంటాం కదా, అది వచ్చేస్తారు. సో వాళ్ళు 5,000 మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, తింటే తింటారు లేకపోతే లేదు, అలా నడిచిపోతారు. వీళ్ళు బయట నుంచి ఆర్టిస్టులు తెచ్చుకుంటారు, మా నలుగురిని తెస్తారు. తమిళ నుంచి వస్తే తమిళ్, మలయాళం నుంచి మలయా, హిందీ అంటే హిందీ. వాళ్ళ అసిస్టెంట్ ఇప్పుడు నువ్వురా నీ అసిస్టెంట్ మేము ఇస్తాం ఇక్కడ అంటే ఇక్కడ ఫుడ్ ఉంటుందిగా, అందులో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఏం లేదు, తెలుగు. ఇంకోటి సార్, ప్రధానంగా సినిమాకి బడ్జెట్ పరంగా చూస్తే ఇప్పుడు ఎవరైతే టెక్నీషియన్లు ఉన్నారో, కార్మికులు ఉన్నారు, కార్మికులకు మెయిన్ వాళ్ళు ఇవ్వటం వల్లే బడ్జెట్లు పెరుగుతున్నాయా లేకపోతే వేరే రకంగా పెరుగుతున్నాయా బడ్జెట్లు? బడ్జెట్ ఒకటే, ఎందుకు లగ్జరీ రెమ్యునరేషన్స్. అయితే ఇక్కడ కాదు, కార్మికులకు సంబంధమే లేదు కాదు అయితే అస్సలు. నాకు తెలుసు 5%, దీన్ని 95% చేస్తున్నాను. మళ్ళీ నాకు నేను ఎట్ ది సేమ్ టైం చిన్న నిర్మాతల దగ్గర మీరు డిమాండ్ చేయండి, మేము ఇంత చెప్పే కదా 8 hours 1000 రూపాయలు ఇస్తా, రావా నీ వెళ్ళని తీసుకుంటా. నాకేమి పీటర్ హెయిన్స్ చిన్న నిర్మాతకి ఇక్కడ జరగాల్సింది కూడా అదేనండి, ఆ బైఫర్కేషన్ కూడా జరగాలి. ఈ టెక్నీషియన్ లో కూడా చిన్న వాళ్ళకి కొంత అంటే సీనియారిటీని బట్టి అట్లా డివిజన్ చేసుకున్నా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న నిర్మాత పీటర్ హెయిన్స్ తెచ్చుకోరుగా, పెద్ద తెచ్చుకుంటారుగా. ఓకే, ప్యాడింగ్ లో మీకు ఇప్పుడు వచ్చే సినిమా ఇప్పుడు ఆ అగ్రిమెంట్లలో నేను అనేది లైట్ మెన్స్ తో సహా అట్లాంటి వాళ్ళు, లైట్ మెన్స్ కూడా కెమెరామెన్ వస్తే మొత్తం అక్కడి నుంచి వస్తారు 10 మంది. ఓకే, ఒక కెమెరామెన్ వస్తే మొత్తం 10 మంది వాళ్ళ క్రూ వస్తారు, అసిస్టెంట్లు, లైట్ వస్తారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోస్ దేర్. అది సినిమా వాళ్ళని ఇప్పుడు దానికి ఏంటంటే ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఓటీటీలో ఇవన్నీ వచ్చిన తర్వాత పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక అకౌంట్ కొన్ని పెట్టేస్తున్నారు. మన ఈ డిస్కషన్కి చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రజలకి కూడు గుడ్డ ఇచ్చినట్టుగానే, ఉచితాలు ఇచ్చినట్టుగానే, ఇంకోటి ఇచ్చినట్టుగానే ఎఫ్డీసీకి ఒక 100 కోట్ల ఫండ్ ఇచ్చి ఎఫ్డీసీకి ఒక స్క్రిప్ట్ కమిటీ లాగా పెట్టి తెలంగాణ టెక్నీషియన్స్, ఇక్కడ ఆధారపడే వాళ్ళు, డైరెక్టర్లు, రైటర్లు, వాళ్ళకి ఇది చేసి ఎఫ్టీసీలో బోర్డు అంత స్పేస్ ఉంది, అందరికీ ఒక్కొక్క రూమ్ ఇచ్చి, లేదా సాంస్కృతిక సారథిలో స్పేస్ ఉంది, 10 రూమ్లు 25 రూమ్లు ఇచ్చి కొత్తగా ఏం చేయగల మేక్ ఫిల్మ్స్ ఆన్ తెలంగాణ. ఏం చేస్తా తెలియదు, అవార్డులు కావాలి. మన ఆస్కార్కి వెళ్ళి అవార్డు వస్తే 1 కోటి రూపాయలు ఇవ్వాలా వాడికి, సిప్లిగంజ్కి ఎంకరేజ్. ఇప్పుడు మనకి 10 కోట్లతో మన పిల్లలు 1 కోటి 2 కోట్లలో సినిమా తీస్తారు. అదే నెలకు 25 సినిమా, ఏడాదికి 25 సినిమాలు తీయండి. తెలంగాణ బేస్డ్, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఆట, మాట, పాట, తెలంగాణ టెక్నీషియన్స్. అసలు దానికి గవర్నమెంట్ ఎందుకండి? ఇప్పుడు ఇన్వెస్టర్ లేరా? ప్రొడ్యూసర్ ఎందుకు రాకూడదు? ఎందుకు రాదంటే వాడికి తీస్తాడండి పాపం. నేను ఇందాక చెప్పిన సొంత ఉదాహరణ. తీసిన తర్వాత థియేటరు నా సినిమా ఇప్పుడు ఫుల్ సంక్రాంతి, దసరా, గొడవలు తెలుసు మీకు రిలీజ్లో, నా సినిమా ఇప్పుడు కాదు 8 నెలల తర్వాత రిలీజ్ అవుతుంది అని అంటే నాకు కొంచెం, లేదా వారం తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే, అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ప్రతి ఎక్కే గడప దిగే గడప, దెర్ ఈజ్ నో ప్రొసీజర్. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక అసోసియేషన్ ఉందంటున్నారు. ఒక అప్లికేషన్ ఇచ్చి నేను ఒక సినిమా తీసా, ప్రివ్యూ ఫలానా రోజు, మీరు కానీ మీ రిప్రజెంటేటివ్ కానీ రండి, మీకు నచ్చినంత వరకు ఒక డేట్ ఇవ్వండి, మీ షెడ్యూల్లో పెద్ద సినిమాలు అవి ఇవి కమిట్మెంట్లు ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్ నాడు నేను చేసుకుంటాను. అమృతజీవన్ కేనో క్యూబో వీటికి కూడా వారానికి 12,000 కట్టాలి. అది పెద్ద సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే క్యూబ్ రేట్లు తగ్గించాలి. దాని మీద కూడా గొడవలు జరిగినాయి. తగ్గించాలి, గొడవలు ఏముంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు నేను చెప్తున్నా, ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు
ఇప్పుడు మీకు ఆ థాట్లు కానీ ఆలోచనలు కానీ క్రియేటివిటీ కానీ ఎక్కడొస్తుంది? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆర్టిస్టులు కానీ కథా రచయితలు కానీ వీళ్ళు నా దగ్గర కథ ఉందని అన్ని స్టూడియోల చుట్టూ తిరగటం మొదలెట్టారు. బట్ థ్యాంక్స్ టు ఓటీటీ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు పెరిగారు. ఉమ్, ప్రొడ్యూసర్లు పెరిగిన తర్వాత ఏమైంది? కొత్త టాలెంట్ బయటకు వచ్చింది. ఇంతమంది హీరోల్ని వీళ్ళు ఎప్పుడు చూడలేము మనం. ఆ. ఇంతమంది కథకుల్ని కొత్త రకాలను అవును, చూడాలి. అవును, కొంచెం కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటుంది. అవును. బట్ ఇందులో కూడా ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మలయాళీ, హిందీ అవి అన్నీ వచ్చేస్తాను. ఇంకా అసలు పాన్ ఇండియా అయిపోయింది పాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్లో అన్ని. వచ్చేస్తాయి. అవునవును, అవును. ఆ సినిమా మేకింగే మారిపోయింది కదా, Making స్టైలే మా- మారిపోయింది. డబ్ చేసేస్తున్నారు. ఓకే. డబ్ చేస్తారు, బాగుందంటే ఇస్తున్నారు. అప్పుడు తెలుగుకి ఇండిపెండెంట్ ఐడెంటిటీ లేదు. ఇంతకుముందు మాకు డబ్బింగ్ సీరియల్స్ వద్దని పెద్ద గొడవ చేసాం 25 ఏళ్ల క్రితం. టీవీలో అన్ని డబ్బింగ్ సీరియల్స్. అవును. 2,000 ఇస్తే సీరియల్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంకోటి వాడిని వద్దు అనకుండా మనమేం చేయాలో ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక ఇంకోటి సార్, ఇక్కడ పేర్లుగా తీసుకుంటే ఏపీ సంబంధించిన డివిజన్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇటు తెలంగాణకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఒకటి ఉంది మధ్యలో. ఓకేనా? ఈ తెలుగు దగ్గరే ప్రీవియస్ ఉన్న పాత వాళ్ళు, అంటే ఈ ఫిల్మ్ని ఇప్పటి వరకు డెవలప్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా డామినేట్ చేసిన హెడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు చూస్ చేసుకోమనండి. ఆ, కాదు అక్కడ అక్కడ కూడా సినిమాలు తీసుకురా. ఆంధ్రాలో మూగ మనుషులు లాంటి సినిమాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ కి సంబంధించిన అసోసియేషన్స్ లో ఉన్నారు, ఏపీ ఫిల్మ్స్ అసోసియేషన్ లో ఉన్నారు. కాదు సార్, అందుకే కానీ ఆప్షన్ ఇచ్చారు. ఆ, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆప్షన్ ఇచ్చారు. నువ్వు ఆంధ్రాకి వెళ్తావా తెలంగాణకి వెళ్తావా, వీళ్ళకి కూడా ఇట్లా ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకో చెప్తా. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆర్టిస్టులు ఉందా అనుకో, ఆప్షన్ నేను తెలంగాణలో ఉంటా, బట్ అక్కడ కూడా మెంబర్ అవుతా. అది అసోసియేట్ మెంబర్. ఓకే. ఇక్కడ నాకు ఓటు ఎక్కువ ఉంటుంది, అక్కడ నాకు మిగతా ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఆప్షన్ ఇచ్చాడు, అక్కడ నీకు ఓటు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నీకు ఏదైనా సమస్య వచ్చింది ఇమీడియట్గా వెళ్ళి నీ నాకు తెలిసింది కాగితం చూపిస్తే ఇప్పుడు బలాదూర్ అని రవితేజ చేసిన రాజమండ్రిలో ఒక ఫైటర్ కుర్రాడు డూప్ పడిపోయి చచ్చిపోయాడు, ప్రికాషన్స్ తీసుకున్నాడు. అప్పుడు మామూలుగా అయితే ఈ యూనియన్లు వాళ్ళు మాట్లాడుకుని 50 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఆ న్యూస్ కాగానే నేను ఇమీడియట్గా లేబర్ కమిషనర్కి వీళ్ళకి అంతా రాస్తే లేబర్ కమిషనర్ రాజమండ్రి, ఏలూరు వాళ్ళన్నింటికి రాశాడు. అదేదో క్యాలిక్యులేట్ చేసి నాకు తెలిసి అప్పట్లో 4,40,000 ఇచ్చారు వాళ్ళకి. నేను వేసానని కూడా లేదు, నాకు ఒక కాపీ మాత్రం పంపించాను. అటువంటి కన్సర్న్ ఉంటే యూనియన్స్ అటువంటివి చేయాలి. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు రవితేజ మేబీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తా, రవితేజ బాగున్నాడు, వాళ్ళ వైఫ్ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఒకసారి పలకరించుకుని వాళ్ళ అసిస్టెంట్ని పెట్టి పంపించాం, ఏదో చేస్తే ₹10 ఇస్తే సరే, ఎవరు లేకపోతే వదిలేదు. మన ఫిష్ వెంకట్ అతను మెంబర్ కాదు అని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారము ఏ సినిమాలో ఎవరైనా యాక్ట్ చేస్తుంటే వాడు మా మెంబర్షిప్ తీసుకోవాలి, తీసుకోకపోతే ప్రొడ్యూసరే మెంబర్షిప్ కట్టాలి. ఆ రూల్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. ఆ 50 రోజుల తర్వాత ఇవన్నీ అప్పుడు అది అంటే ప్రొడ్యూసర్ కావాలంటే రెమ్యూనరేషన్ కట్ చేసుకోవచ్చు. ఆటోమేటికల్ హీ బికమ్స్ ది మెంబర్ ఆఫ్ మా. ఇన్సూరెన్స్ అన్నీ వచ్చేవి. ఇది లీగల్. కరెక్ట్. ఎలాగైతే లీగలే దీన్ని పక్కన పెట్టేశారు. మానవతా దృక్పథం. నాకు తెలిసి ఆ విశ్వక్సేన్ ఇంకొకరు ఎవరు వచ్చినట్టున్నారు. తర్వాత సోను సూద్ వచ్చారు. కనీసం వెంకట్ యాక్ట్ చేసిన ఒక 5-10 సినిమాల వాళ్ళు తలా 1,00,000 ఇచ్చినా కూడా, లేదా వెళ్ళి పలకరించినా కూడా, నేను అమ్మా ఈ ₹10 పెట్టుకోండి అంటే ఆ పాయింట్ వేరేగా ఉండేది. అంటే కార్మికులకి చిన్న వాళ్ళకి ఒక ధైర్యంగా ఉండేది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ డిస్కషన్ ఇప్పుడు తెలుగుకు సంబంధించింది ఉందండి. ఇప్పుడు కొంత గోల ఇప్పుడు పాసింగ్ గారు తీసుకున్నామండి, ఆయన గొడవ చేశారు. ఆయన గొడవ పైన మీ అభిప్రాయం ఏంటి? అది గొడవ సరి అయింది. ఉక్రోషం పట్లక ఆ భాష మీద నాకు అబ్జెక్షన్. గొడవ ఎందుకు? ఆయన ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోయాడు. పైడి జయరాజ్ ఫోన్ రోజు అది లేదు. దాసరి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రకళామ తల్లికి 2 కళ్ళైతే నుదిటిన నీరాజనం లాంటి వాడు కాంతారం అని.
వీళ్ళందరూ ఏం చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత 10-15 ఏళ్లలో ఆ నుదిటిన నీరాజం చెరిపేసి తెలుగు సినిమా తెల్లని విధవరాలను చేశారు. అటువంటి గొప్పవాళ్ళు మనల్ని. ఏం కాంతారావు అని పెద్ద ఫోటో పెట్టడానికి ఉండరా? మా డైరీలో నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఫోటోలు తప్ప కాంతారావు ఫోటో ఉండకూడదా? ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చి ఇవన్నీ చెప్తే బాధతో ఉండి ఇంకోటి ఉండి ఇప్పుడు ఎందుకు అసలు తెలంగాణ వచ్చింది? మామూలుగా ఇట్లా ఉంటే వచ్చేదా? వచ్చేది కదా. 1200 మంది చచ్చిపోయి మిగతా కొన్ని లక్షల మంది భయపడి నాకెందుకు రాని ఇది వర్కౌట్ కాదు మన ఇల్లు మనం సర్దుకుందాం అంటే అంతవరకు అవసరమా? ఇప్పుడు వీళ్ళు చేసే పని కూడా తెలుగు ఎక్కడుంది? ఏపీ ఎందుకు మార్చేస్తావు చెప్పని? ఇప్పుడు ఇద్దరు చూపిస్తారు కదా. మరి నువ్వే ఇద్దరికి 2 రాష్ట్రాలు నువ్వే చూపిస్తా, అది దిల్రాజు కావచ్చు ఇంకోటి కావచ్చు. ఎట్లా అంటే ఇది బిజినెస్ కిందకి రాదండి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా బడ్జెట్లు పెరుగుతా ఉన్నాయి, కిందకి వస్తుంది అంట. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరు టికెట్ పెంచాలి, తెలంగాణ పెంచింది, అది పెంచాలి, ఆయన పెంచాలి కదా. నేను కూడా పెంచేస్తాను నచ్చకేనా? వీళ్ళు తెలుగు అనే వాళ్ళు రెండు కింద లెక్కేమో, 2 రాష్ట్రాల కింద లెక్కేమో వీళ్ళు. అంతే కాదు, సపరేట్ రాష్ట్రం. ఓకే, తెలుగు సపరేట్ రాష్ట్రం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి అడగచ్చు. సపరేట్ రాష్ట్రం చేస్తారు, సపరేట్ రాష్ట్రం పెట్టుకున్నారు. అదే వాళ్ళు ఎవరో ఒక దగ్గర ఉండి, ఓకే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ 10 మంది ఉంటారు. సార్ రామానాయుడు స్టూడియోని షిఫ్ట్ చేస్తావా? చేయలేంగా. ఎక్కడ? అంతే, అన్నపూర్ణ షిఫ్ట్ చేయలేం. అవును అవును. అట్లాగే అక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఉండి ఇప్పుడు సైకిల్ మీద బస్సు మీద ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన దగ్గర కృష్ణా దగ్గర నుంచి ఆర్ఎస్టీకో లేకపోతే అన్నపూర్ణ వెనకాల ఇల్లు కట్టుకునో అద్దెలుండో కృష్ణానగర్లో ఉండే వాళ్ళకి కొన్ని 100,000 మందికి కొంత ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు చేస్తారు, ప్రొడ్యూసర్లు అక్కడ కూడా చేస్తారు. అక్కడ చేసేవాడు ఆ ప్యాషన్ ఉన్నవాడు అక్కడే చేస్తాడు. ఇప్పుడు అమరావతి నవనగరాలు అన్నారు, సో అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు వైజాగ్ ఉంది, తాడేపల్లి ఉంది, రాజమండ్రి ఉంది, చాలా ఉన్నాయి. అవును, ఇప్పుడు మనం పాత రోజుల్లో బ్యూటిక్ సీనీ కోసం అక్కడికి ఫండ్స్ ఏమందాలంటే అక్కడికి పరిగెత్తంగా. ఇప్పుడు అక్కడ కొంచెం సేఫ్టీ ఉన్న ప్లేస్లలో చిన్న చిత్తగా స్టూడియో. నాకు తెలిసి అక్కడ మంగళగిరిలో ఒక స్టూడియో ఉంటుంది, స్టూడియోని పెద్ద స్టూడియో, మధు స్టూడియో అని, మధుమోహన్ అనుకుంటా. ఎస్, పెద్ద స్టూడియో. తర్వాతనేమో రామానాయుడు గారి ఉంటుంది వైజాగ్లో. ఇంకా మంచి చిన్న చిత్తగా ఉండే ఉంటాయి. షిఫ్ట్ అవటమే కరెక్ట్. షిఫ్ట్ అన్న పదం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ ఎందుకు ఎట్లా షిఫ్ట్ అవుతారు? నేను 70 ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టా. సో సపోజ్ నా మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి, షిఫ్ట్ ఏంటి? అదే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడ పాపం చిట్టూరు కాలనీలో ఇల్లు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, సొంతంగా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, పిల్లలు కన్నా వాళ్ళు, వాళ్ళు ఎక్కడ పెడతారు? ఇప్పుడు గవర్నమెంట్ వాడైతే వాడు వెనక ముందు లేకుండా దిస్ ఈస్ అ పాలసీ ప్లీజ్ గో అన్నాడు అనొచ్చు. అదే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని మనం అనలేంగా, బాగుండదుగా. ఓకే ఓకే, కరెక్ట్ కూడా కదా.